హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 1 చాప్టర్ 3 మ్యాట్రిసెస్కి సంబంధించిన ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇలాంటి మోడల్స్ 3 మార్క్స్కి అడుగుతూ ఉంటాడు. మరి చూద్దాం ఎలా చేయాలో. ఇఫ్ క్యాపిటల్ ఏ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసాడు, బి కూడా ఇచ్చాడు, అయితే కంప్యూట్ ఏబి అండ్ బిఏ. కంప్యూట్ అయినా, ఎవాల్యుయేట్ అయినా, ఫైండ్ అయినా అంతా ఒకటే. ఓకే, సో ఏబిని కనుక్కోవాలి, అదేవిధంగా బిఏని కనుక్కోవాలి. అంటే రెండు మ్యాట్రిసెస్ని మీరు మల్టిప్లై చేయాలి. రెండు మ్యాట్రిసెస్ని మనం వాటి యొక్క ఆర్డర్స్ సేమ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మల్టిప్లై చేసేస్తాం. మీరు జనరల్గా రెండు రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అయినా, రెండు స్క్వేర్ మ్యాట్రిసెస్ అయినా ఈజీగా మల్టిప్లై చేసేస్తాం. అయితే ఒకటి మీరు గమనిస్తే దీని యొక్క ఆర్డర్ 3/2, దీని యొక్క ఆర్డర్ 2/2. కాబట్టి సో అలా డిఫరెంట్ మ్యాట్రిసెస్ యొక్క ఆర్డర్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఒక కండిషన్ బేస్ చేసుకొని చేస్తాం. ఓకే, ఎస్, ఏబి పాసిబుల్ అవుతుందా, బిఏ పాసిబుల్ అవుతుందా అనేది ఒక కండిషన్ని బేస్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ మ్యాట్రిక్స్, నంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి మ్యాట్రిక్స్, ఇవి రెండు ఈక్వల్ అవుతే అప్పుడు మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. ఏబి పాసిబుల్ అవుతుందా కాదా అని చెప్పడానికి నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇవే కదా కాలమ్స్. నిలువు వరుసని కాలమ్స్ అంటాం, అడ్డు వరుసని రోస్ అంటాం. ఓకే, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. అదేవిధంగా ఎన్ని రోస్ ఉన్నాయి, బిలో 2 ఉన్నాయి. కాబట్టి ఈ రెండు ఈక్వల్ అయ్యాయి, అప్పుడు ఏబి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, మల్టిప్లై చేయొచ్చు మనం. ఓకేనా, ఎస్. సో ఫస్ట్ నేను గివెన్ మ్యాట్రిసెస్ని రాస్తున్నాను. గివెన్ దట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - 2 -1 5 3 1 and capital B is equal to 1 2 3 - 1. ఓకే, సో ఇప్పుడు కండిషన్ని చెక్ చేద్దాం. అది చెక్ చేయడానికి ముందు మనం ఆర్డర్ అనేది ప్రతి ఒక్క మ్యాట్రిక్స్కి రాద్దాం. ద ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ద ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఈజ్, ఏ యొక్క ఆర్డర్ ఎంత, 3/2. ఫస్ట్ రోస్ని చెప్పాలి మనం. 3 rows 2 columns ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ద ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ క్యాపిటల్ బి ఈజ్, బి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 2/2, అంటే 2 rows 2 columns. ఫైనల్గా ఏబి పాసిబుల్ అవుతుందని చెప్పాను. సో ఈ రెండు సేమ్ అయినప్పుడు మన ఫైనల్ మ్యాట్రిక్స్ ఏమొస్తుందంటే 3/2. ఏబిని నువ్వు కనుక్కుంటే 3/2 మ్యాట్రిసెస్ వస్తుంది, అంటే 3 rows 2 columns, అంటే ఇట్లాంటి మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, ఎస్. మరి చూద్దాం. సరే, ఇప్పుడు కండిషన్ని చెక్ చేయమని చెప్పాను కదా. ద నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ క్యాపిటల్ ఏ గుర్తుపెట్టుకోమన్నాను. సో మీరు కన్ఫ్యూజ్ లేకుండా, సిఏ అంటే చార్టెడ్ అకౌంటెన్సీ. ఇక్కడ మన మ్యాట్రిసెస్ చాప్టర్లో సి అంటే కాలమ్స్, ఏ అంటే మ్యాట్రిక్స్, అంటే కాలమ్స్ ఇన్ ఏ అని. ఓకేనా, నెక్స్ట్ దీనికి ఆపోజిటే, సి బదులు 6, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కాలమ్స్ దానికి ఆపోజిట్ రోసే కదా. ఎస్, ఏ మ్యాట్రిక్స్ ఇక్కడ బి, ఏబిలే ఉండేది, సో ఏ తర్వాత బినే, అంటే రోస్ ఇన్ బి. ఓకే, నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ మ్యాట్రిక్స్, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి సార్ ఏ మ్యాట్రిక్స్లో, 2. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ద నంబర్ ఆఫ్ రోస్ ఇన్ క్యాపిటల్ బి అనే మ్యాట్రిక్స్ ఎన్ని రోస్ ఉన్నాయి, 2 rows చూడండి.
ఓకే, ఈ రెండు ఈక్వల్ అయ్యాయా అప్పుడు ఏబి అనేది పాసిబుల్ అవుతుంది, ఏబి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఏబి అనేది డిఫైన్ అయింది, మనం మల్టిప్లై చేయొచ్చు. ఎస్, కాబట్టి సో దేర్ ఫోర్ ద నంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే ఈ రెండు స్టెప్స్ రాసేస్తాం ఈక్వల్ సింబల్ పెట్టి. ద నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు సో 2. అదే ఆ 2ని ఏం రాసుకోవచ్చు, నంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. ద నంబర్ ఆఫ్ రోస్ ఇన్ క్యాపిటల్ బి. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు ఏబి డిఫైన్డ్ అయింది, దేర్ ఫోర్ ఏబి డిఫైన్డ్ అంటే మల్టిప్లై మనం చేయొచ్చు. ఎస్, మరి ఇక్కడ నోట్ చేస్తున్నా ఏబి. నౌ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ని రాస్తున్నాను, ఫస్ట్ 1 -2, అదేవిధంగా -1 5 3 1. బి మ్యాట్రిక్స్ నోట్ చేస్తున్నాను 1 2 3 -1. ఓకేనా? మరి ఈ రెండు మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేద్దాం. ఎలా చేయాలి, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయాలి, ఫస్ట్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రోతో థర్డ్ కాలం చేయలేము ఎందుకంటే అక్కడ లేదు కాబట్టి. నెక్స్ట్ సెకండ్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయాలి, సెకండ్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ థర్డ్ రోతో ఫస్ట్ కాలంని, థర్డ్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయాలి. ఎస్, మరి చూద్దాం. చూడండి, సో 1 × 1 1 ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని, ప్లస్ -2 × 3 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది సార్, -3 × 2 6 అయిపోతుంది. ఓకే, ఎస్, కాబట్టి 1 ప్లస్ ఇంటూ -6. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేశారు. నెక్స్ట్ ఇంకా మళ్ళీ -2 ఫస్ట్ రోతో సెకండ్ కాలం. చెప్పండి, 1 × 2 అంటే 2, మైనస్ ప్లస్ యాక్చువల్గా -2 × -1 అంటే +2 అవుతుంది సార్. ఎస్, ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా చూడండి. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయాలి, 1 × 1 1 ప్లస్ ఇంటూ మైనస్ 2 × 3 6. ఫస్ట్ రోతో సెకండ్ కాలం చేయాలి, 1 × 2 2 ప్లస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో కాబట్టి 2 + 2. ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయండి, -1 × 1 -1, నెక్స్ట్ 5 × 3 15 అవుతుంది. అదేవిధంగా సెకండ్ రోతో సెకండ్ కాలం -1 × 2 -2 ప్లస్ ఇంటూ -5 అవుతుంది. అదేవిధంగా థర్డ్ రోతో ఫస్ట్ కాలంని, థర్డ్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయండి. థర్డ్ రోతో ఫస్ట్ కాలం 3 × 1 3 ప్లస్ 1 × 3 అన్నా కూడా 3నే. థర్డ్ రోతో సెకండ్ కాలం 3 × 2 = 6 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. 1 - 6 అంటే -5. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ సబ్ట్రాక్షన్ చేయండి, బిగ్ నెంబర్ సింబల్ వేసేయండి. చూడండి, -6 + 1. నేనేం చెప్పా, సింబల్స్ పక్కన పెట్టుకో, సబ్ట్రాక్షన్ చేయండి, ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా. 6లో 1 పోతే 5. ఈ 6 1 పెద్ద నెంబర్ ఏది, 6, దానికి ఏ సింబల్ ఉంది, మైనస్, అది పెట్టేసి. ఓకే, కాబట్టి -5. ఎస్, ఇక్కడ రెండు ప్లస్లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేశాను. సో అదేవిధంగా ఇక్కడ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది, నేనేం చేయమన్నా, సబ్ట్రాక్షన్ చేయమన్నా. ఫస్ట్ పెద్ద నెంబర్ వేసుకో, +15 -1. 15లో 1 పోతే 4. 15 1 పెద్ద నెంబర్ 15, దానికి ఏ సింబల్ ఉంది, ప్లస్, అది వేసేయి. కాబట్టి +14. అదేవిధంగా రెండు మైనస్ ఉన్నాయి, రెండు మైనస్ ఉన్నప్పుడు యాడ్ చేసి మైనస్ సింబలే వేసుకో. సో -7, 3 + 3 6, సో 5. ఎస్, దిస్ ఈజ్ ఏబి అనమాట. ఏబి కనిపెట్టేసామా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, బిఏ. సో బిఏ పాసిబుల్ అవుతుందా కాదా కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది ఇట్లనే. ఓకే, ఎస్, చూడండి, బిఏ చెక్ చేయాలంటే మళ్ళీ నేను ఈ పాయింట్స్ని నోట్ చేస్తున్నాను, బిఏని గుర్తుపెట్టుకోవాలి. బిఏ అంటే ఫస్ట్ ఏంటి, నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ బి, నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ, ఆ రెండు ఈక్వల్ కావాలి. ఏబి నువ్వు ప్రోడక్ట్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ, నంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. ఓకేనా? సో ఆ పాయింట్ రాస్తున్నా చూడండి, ద నంబర్ ఆఫ్
ద నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఎందులో క్యాపిటల్, ఇక్కడ మనం మల్టిప్లై చేసి బిఏని కాబట్టి బిలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి సార్? బిలో ఎన్ని కాలమ్స్? 2. ఓకే, 1 2. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ రోస్ ఇన్ క్యాపిటల్ ఏలో ఎన్ని రోస్ ఉన్నాయి చూడు, ఏలో ఎన్ని రోస్ ఉన్నాయి? 3. సో ఇవి రెండు నాట్ ఈక్వల్. అంటే ఈక్వల్ అయితే బిఏ డిఫైన్ అవుతుంది. సో ఈ రెండు నాట్ ఈక్వల్ కాబట్టి దేర్ ఫోర్ ద నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ రోస్ ఇన్ క్యాపిటల్ ఏ. ఓకే, ఎస్. కాబట్టి సో బిఏ ఈజ్ నాట్ డిఫైన్డ్, దేర్ ఫోర్ బిఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే బిఏని మల్టిప్లై చేయలేము, డిఫైన్ చేయలేము. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.